అది మాట్లాడటం కూడా కరెక్ట్ గా ఇందాక మస్తాన్ గారు కూడా చెప్పారు, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. రైట్. కృష్ణవేణి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు అలాగే జీటీవీ వీక్షకులకు కూడా నమస్కారం, ప్యానెల్ లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ కూడా నమస్కారం. మొత్తం మీద ప్రతిపక్ష హోదా ఇస్తే అధికార పక్షం తర్వాత ప్రతిపక్షానికి అంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అంత సమయం ఇస్తే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇంకా అమలు కాలేదు, వాటి మీద ఎక్కడ నిలదీస్తారో అని చెప్పేసి భయంతో మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి అని ప్రశ్న ఏం చెప్తారు? సార్ ముఖ్యంగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అర్థం చేసుకోవాలండి. ప్రతిపక్ష హోదా అనేది అధికార పక్షం ఇచ్చేదో లేకపోతే వేరే పార్టీ ఇచ్చేదో కూటమి ప్రభుత్వం ఇచ్చేదో కాదు సార్, అది ప్రజలు ఇచ్చేది. ప్రజలే మిమ్మల్ని నమ్మి ఇవ్వలేదు. 151 సీట్లు ఇచ్చి అలాగే పార్లమెంట్ లో కూడా బలమైనటువంటి ఎంపీలను ఇచ్చారు ఆ రోజు ప్రజలు. కానీ మీరేమి చేయలేకపోయారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఏం చేయలేకపోయారు కాబట్టే ప్రజలు ఇవ్వలేదు సార్ ప్రతిపక్ష హోదా అనేది. అసలు ప్రజలే ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వలేనప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురదేయడానికి కానీ అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలని అడ్డుకోవడానికి మాత్రమే పూనుకొని ఎక్కడికక్కడ రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఏపీలో లేదు సార్. అది వైసీపీ తరఫున. ఎందుకంటే మనం మిర్చి యార్డ్ లో చూడొచ్చు. మిర్చి యార్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి హంగామా సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది క్లియర్ గా ప్రజలందరికీ తెలుసు. అంటే ఒక మద్దతు ధర లేనప్పుడు, సరుకు ఎక్కువ వచ్చినప్పుడు మద్దతు ధర అనేది రైతులకు తక్కువగా ఇస్తున్నప్పుడు వచ్చినప్పుడు కూడా దానికి ఎలాంటి మార్గాల్లో వెళ్తే దాన్ని సమస్యని పరిష్కరించవచ్చు అనే విధానం కంటే కూడా అక్కడ చర్చ ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినా సరే కానీ సార్ అక్కడ చర్చ జరుగుద్ది అనేది ఏమీ లేదు. రచ్చ చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుని ఉన్నారు. ఆ విధంగానే ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. 8 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సార్ ఎక్కడికక్కడ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు భాష ఎంత హుందాస్తనంగా భాష అనేది వినిపిస్తుందో క్లియర్ గా అర్థమవుతోంది. వైసీపీ నాయకులు ఏ రకంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు, మళ్ళీ ఈ మధ్య ఏ రకంగా మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళ భాషని ఏ విధంగా వాడుతున్నారు అన్నది కూడా క్లియర్ గా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సార్. చాలా హుందాస్తనంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న పార్టీ మీటింగ్ లో కూడా అదే చెప్పడం జరిగింది సార్. మా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మీ ఇతర నాయకులకు కానీ క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. హుందాస్తనంగా ప్రశ్నిద్దామని చెప్పారు సార్. ప్రజా గొంతును అసెంబ్లీలో వినిపిద్దాం, ప్రజా సమస్యల ఆకాంక్షలు చట్టసభల్లో చర్చిద్దాం, చర్చల్లో మన సభ్యులు చురుగ్గా పాల్పంచుకోవాలని చెప్పడం జరిగింది సార్. మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూపర్ 6 హామీలన్నీ పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నారని కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా సార్. ప్రజలకు కావాల్సింది ఏంటి సార్? అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. అలాగే ప్రజలు ఏ విధంగా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఎన్నుకున్నారో అది ప్రజలకి నమ్మకం ఉంది. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నది మాత్రం క్లియర్ గా ప్రజలకు కూడా అర్థమవుతుంది సార్. ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నాయకులు వెళ్లి ప్రతి చోట హంగామా చేస్తూ ఉంటే ఒక్కొక్కటిగా చేసుకొస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం, ఎందుకు మీరు ఇంత హంగామా చేస్తున్నారు అని చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చింది సార్ వైసీపీ గ్రామ స్థాయి నుంచి కూడా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్లు లేదు సార్. ఎక్కడ ఒక మీటర్ గుంత కూర్చున్నటువంటి పరిస్థితి లేదు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని అనేక సార్లు మేము నినాదాలు చేయడం జనసేన తరఫున. ఆయన దున్నపోతు మీద వర్షం పడినట్టు ఎక్కడ స్పందన ఉండేది కాదు వైసీపీ గవర్నమెంట్ లో. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అలా కాదు సార్. ఎక్కడ సమస్య ఉన్నా సరే మారుమూల పల్లెటూరులో కూడా ఇవాళ రోడ్లు వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే సార్ కేంద్రం నుంచి తెస్తున్నటువంటి వేల కోట్ల రూపాయలు ఏ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారన్నది క్లియర్ గా తెలుసు సార్. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇంచుమించు 347 గ్రామ పంచాయతీల్లో 985 పనులు ఇప్పటికే అధికారులు పరిశీలించడం జరిగింది సార్, ఉపాధి హామీ కూలీలకు సంబంధించి. అలాగే 12,019 గ్రామాల్లో 21,055 పనులు ఇప్పటికే 8.9 లక్షల మంది కూలీలు ఆల్రెడీ హాజరవడం జరుగుతుంది సార్. అలాగే కరువు మండలాల్లో మరో 50 ఉపాధి హామీ పని దినాల్ని ఎక్స్ట్రా కల్పించడానికి కేంద్రానికి అర్జీ పెట్టుకుంటే అది కూడా ఆమోదించారు సార్. 54 కరువు మండలాల్లో ఉపాధి పని దినాలు 100 నుంచి 150 రోజులకి పెంచారు సార్. అంటే వాళ్ళకి వచ్చేటువంటి అంటే ఒక మనిషి
కరువు కాటకాల్లో ఉన్నప్పుడు కొన్ని మండలాలు ఉంటాయి సార్, అక్కడ వర్షాలు ఉండవు, అలాగే పంటలు సరిగా ఉండవు, కరువు పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వారికి ఉపాధి కల్పించడం కోసం కేంద్రానికి అర్జీ పెట్టుకుంటే కనుక 50 రోజులు పని దినాలు ఎక్స్ట్రా ఉపాధి హామీ కూలీలకు కూడా పెంచడం జరిగింది సార్. అలాగే ఈ రోజు కాంట్రాక్టర్ దగ్గర నుంచి కూలీల వరకు కూడా ఎక్కడికక్కడ క్లియర్ గా అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణవేణి గారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా పనులు చేశారు. కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వం కూటమి అంతా ఒకటైన తర్వాత అసలు చేయాలన్న విమర్శలు కరువు నేను అదే చెప్తున్నాను సార్. గత 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో ఈ కరువు పరిస్థితులు కోకొల్లలుగా ఉండేవి, కానీ కనీసం 10 రోజులు పని దినాలు కూడా ఉపాధి హామీ కూలీలకి ఎక్కడా కూడా వైసీపీ గవర్నమెంట్ పెంచలేదు సార్, తీసుకురాలేదు. అది చూపించమనండి, అదే అసెంబ్లీకి వచ్చి చూపించమనండి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఇవాళ కూలీల దగ్గర నుంచి కాంట్రాక్టుల వరకు కూడా గతంలో కూడా వైసీపీ పెండింగ్ పెట్టేసి వెళ్లిపోయినటువంటి బిల్లులు కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం క్లియర్ చేసుకుంటూ వస్తూ ఈ రోజు కొత్తగా వీళ్ళకి రావాల్సినవన్నీ కూడా అందిస్తూ ఉంది సార్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినట్టుగానే ఇప్పుడు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే కానీ ఏమీ చేయలేము అన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి రాజకీయం మాత్రమే చేస్తాడు కదా తప్ప జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజా సమస్యల గురించే వచ్చి గళమిప్పి మాట్లాడేటువంటి వ్యక్తి అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అసెంబ్లీకి రాలేదు. ఇవాళ 60 రోజులు అయిపోయిన తర్వాత గ్యారంటీగా అక్కడ తీసేస్తారు. మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ఉప ఎన్నిక వస్తే గనక అక్కడ గెలిచేటువంటి పరిస్థితి వైసీపీకి మళ్ళీ లేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా కూడా ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీకి వచ్చి అక్కడ చర్చ కాదు సార్, మీరు చూస్తారు రచ్చ చేయడానికి మాత్రమే ఈ వైసీపీ నాయకులు మళ్ళీ అసెంబ్లీలోకి రావడం. ఒకవేళ అసెంబ్లీలో ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇవ్వాలని కోరుకుంటే మీరు ఇస్తారా? ఎవరు సార్? ప్రజలు వెళ్ళినప్పుడు మేమెందుకు ఇస్తాం సార్? మేమైతే మా కూటమి ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించినా సరే, స్పందించినప్పటికీ కూడా ప్రజల తరఫున ప్రజాగళం తెలిసినటువంటి వ్యక్తులుగా ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా అనేది వైసీపీకి ప్రజలు ఇవ్వలేదు సార్. ప్రజలు ఇవ్వలేనప్పుడు ప్రభుత్వం ఎలా ఇస్తుంది సార్ ఈ రోజు? ఓకే రైట్ మనతో పాటు రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు నమస్కారం అండి. నమస్తే. అసెంబ్లీకి హాజరు కాను అన్న వైసీపీ నేతలు మళ్ళీ ఈ రోజు అసెంబ్లీకి రాబోతున్నారు. ఏంటి అంటే అనర్హత వేటు భయమా? సార్ మీ పేరేంటి? సందీప్. సార్ సందీప్ గారు, మీకు అలాగే ఎన్ఆర్ సభ్యులకి జీటీవీ వీక్షల యాజమాన్యానికి హృదయపూర్వక. జగన్మోహన్ రెడ్డి గారికి భయమా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా? ఏమో భయపడ్డారేమో. జగన్మోహన్ రెడ్డి గారి భయం అని పవన్ కళ్యాణ్ గారి కన్నా భయం. పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి గట్స్ ఉన్న లీడరు, జగన్మోహన్ రెడ్డి గారికి భయం. పవన్ కళ్యాణ్ గారికి గట్స్ ఎందుకంటే పొత్తు పెట్టుకోకపోతే కానీ మనం ఎమ్మెల్యే అవ్వలేము కాబట్టి ఆయనకి గట్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సోనియా గాంధీ గారిని ఎదిరించిన వ్యక్తి, రాష్ట్ర రాజకీయాల్లో వస్తే పార్టీ పెట్టి చక్రం తిప్పినటువంటి ఒక మహానేత కొడుకు. భారతదేశంలోనే మరి